హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పెసరపప్పుతో పూరి ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. రండి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఇక్కడ అయితే నేను పావు కప్ అంతా పెసరపప్పుని ఒక 2 గంటలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పుని నీళ్ళు లేకుండా మిక్సర్ జార్కేసి మనం మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత అండి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర దాంతో యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ అంతా పసుపు పొడి యాడ్ చేయండి. అలానే మనం కారంకి తగ్గినట్టు 1 టీ స్పూన్ అంతా కారపొడి యాడ్ చేయండి. ధనియా పొడి వచ్చి 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఉప్పు కూడా యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసి తీసుకొని రావాలండి. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఈ పెసరపప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. నేనైతే నీళ్ళు లేకుండానే గ్రైండ్ చేసిన. కావాలంటే మనం 1 టేబుల్ స్పూన్ అంతా నీళ్ళు వేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే అండి. దీన్ని ఒక బౌల్కి మార్చుకోండి. మార్చుకున్న తర్వాత గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న ఈ పెసరపప్పుకు 1.5 కప్ అంతా గోధుమ పిండి కరెక్ట్గా సరిపోయిందండి. మనం పెసరపప్పు రుబ్బుతున్నప్పుడు వాటర్ ఎక్కువ వేసామంటే ఇలా మనం పూరికి పిండి కలుపుతున్నప్పుడు గోధుమ పిండి కొలత అనేది మారుతుందండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ అయినా కూడా పర్వాలేదండి. ఇంకా ఒక 1/2 కప్పు గోధుమ పిండి కలిపేస్తే మనకు పిండి అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేసి పిండితో బాగా కలిసినట్టు కలిపేసి ఈ పిండిని ఒక 20 నిమిషం పాటు మనం రెస్ట్ ఇవ్వాలండి. 20 నిమిషం తర్వాత మనం పిండిని చూసామంటే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి నుంచి మనకు కావాల్సినంత సైజు పిండిని తీసుకొని మనం పూరికి రుబ్బి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అండి మనం దీన్ని ఆయిల్లో వేసి వేపుకోవడమే. ఈ పూరి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. పెసరపప్పు కొన్ని పిల్లలు తినరండి. అలానే వాళ్ళకు మనం ఇలా చేసిస్తే సూపర్గా తింటారండి. ఇలా మనం రుబ్బి పెట్టుకున్న తర్వాత అండి వేడి ఆయిల్లో మనము ఈ పూరిని వేసి తీయడమే. అంతే అండి, మనకు చాలా ఈజీగా ఈ పని అనేది అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా మనకు ఈ పెసరపప్పు పూరి అనేది రెడీ అయిపోయిందండి. ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తోనే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఒక పూరి రెసిపీ అనేది మనం చూసామండి. మీరు కూడా ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ పెసరపప్పు పూరి రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ పెసరపప్పుతో చేసిన ఈ పూరి రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.